మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా ఎరువులు అందించలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పంటలకు యూరియా అవసరం పెరిగింది. కాని రైతులు క్యూలైన్లలో రోజులు గడపాల్సి వస్తోందని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేకపోతోందని ఆరోపించారు. రైతుల సమస్యలు, యూరియా కొరతపై మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి. ममता एवढी मोनिका జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఎలక్షన్ అప్పుడు మాయమాటలు మాట్లాడి రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇస్తాం, సకాలంలో అన్నీ వేస్తామని మోసం చేసి ఇవాళ రైతుకు అన్నం పెట్టే రైతుకు యూరియా లేక, రైతు బంధు, రైతు బీమా లేక, వర్షాలు సరైన టైంలో వర్షాలు రాక, కాళేశ్వరం నీళ్లు వదలక ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పేసి మా రైతులు కోసపడుతున్నారు. ఇవాళ 15 రోజుల నుంచి రైతుల కోసం మరి ఎట్లా గత పాలకులు, గత ప్రభుత్వము, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో ఎప్పుడైనా యూరియా షార్టేజ్ వచ్చిందా, లేకుంటే రైతు బంధు టైంకు ఇవ్వలేదా, కాళేశ్వరం నీళ్లు వదలలేదా, ఇవన్నీ రైతులు గమనిస్తున్నారు. మీరు దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దొద్దు అన్నట్టే జున్నపోతు మీద రైతు నీళ్లు పడ్డట్టు ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఆడుతున్న నాటకం. మరి గతంలో 10 సంవత్సరాలలో లేని షార్టేజీ ఇప్పుడు ఎట్లా వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? గతంలో టైంకు టైం ఉల్లెకు గ్రామాన మండలంలో యూరియా బస్తాలు తీసుకుపోయి ఇచ్చారు. మరి గతంలో ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా సాధ్యం కావటం లేదు? కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందే పోయి మన ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి చేసుకోవాల్సిన బాధ్యత ఉండే. మరి గతంలో సాధ్యమైంది, మరి ఇప్పుడు ఎందుకు సాధ్యమైతలేదో ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. ఇవాళ వేల మంది తిండి తిప్పలు లేకుండా చెప్పులు అలాగే పాస్బుక్లో లైన్లో పెట్టి రోజుల కొద్దీ పడుకోవడం మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే వెంటనే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి యూరియా బస్తాలు సప్లై చేసి అలాగే కాళేశ్వరం నీళ్లు అందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా.